విద్యుత్ ఛార్జీలు ప్రజల మీద గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ భారాలు వేయటం చూసాము. స్మార్ట్ మీటర్లు పెట్టడం కానీ ఎన్ని పరిశీలన చేసినప్పుడు ఏదైతే షిరిడి సాయి ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటిది ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లు కానీ ట్రాన్స్ఫార్మర్లు కానీ నాసి రకమైనటువంటి కొనుగోలు చేసే దాంట్లో కొనుగోలు చేశారని ఇప్పుడు ఉండేటువంటి కూటమి ప్రభుత్వం ఆ రోజు వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. స్మార్ట్ మీటర్లని పగలగొట్టండి అని లోకేష్ పిలుపునివ్వటం, మన జిల్లాలో ఉండేటువంటి చంద్రమోహన్ రెడ్డి గారు కోర్టుకు పోవటం, ఇవన్నీ పరిశీలనలో మనం చూసాం. సెకీ ఒప్పందంలో ఆ రోజు ప్రభుత్వం 1.99 వచ్చేటువంటి కరెంటుని ఒక యూనిట్కి 2.49 కొనుగోలు చేసేటువంటి పరిస్థితి మనం చూసాం. ఒక రకంగా ఇతర రాష్ట్రాల్లో కానీ పక్కనుండే శ్రీలంక ఆదానికి సంబంధించినటువంటి దీన్ని రద్దు చేస్తూ చేయటం జరిగింది. బంగ్లాదేశ్ కానీ మన రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకొని దీన్ని బిల్లులను తగ్గించేదానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఈరోజు ప్రజల మీద విపరీతమైనటువంటి భారాలు స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. అవి కూడా ప్రీపెయిడ్ సంబంధించినటువంటి మీటర్లు పెడుతున్నారు. అవి కూడా ఏంటంటే మార్పులు, మధ్యాహ్నం దాకా ఒక రకమైనటువంటి బిల్లు, 7 గంటలకు ఒక రకం, 7 నుంచి నైట్ ఒక రకమైనటువంటి బిల్లులకి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రతి యూనిట్కి అదనంగా 40 పైసలు ఈ ప్రభుత్వం ప్రజల మీద భారాలు వేసింది. అదే పద్ధతుల్లో ఎవరైతే చిన్న చిన్న వ్యాపారస్తుల మీద కూడా ఈరోజు బిల్లులు విపరీతంగా ఒక 100 యూనిట్లు కాలిస్తే ఆ బిల్లుకు సంబంధించింది కాకుండా దానికన్నా కొసరు సర్ఛార్జీల రూపాయన ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో పోయిన సంవత్సరం ఇంతకుముందు కాల్చినటువంటి బిల్లులన్నీ కూడా కలిపి అసలు కంటే కొసరు అన్నట్టు ఎక్కువగా ఈరోజు వస్తుంది. మన జిల్లాలో కూడా ఈ ప్రభుత్వం భూములు కేటాయించింది. ఎవరికైతే కేటాయించారో ఈ విద్యుత్ సంబంధించినటువంటి జెన్కో పరిశ్రమలు ఉన్నాయి. ప్రభుత్వ సంస్థల్లోని విద్యుత్తుకు కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించి విద్యుత్ తక్కువ రేటుకి కొనుగోలు చేసేదానికి అవకాశం ఉంది. ఈ ప్రైవేటు సంస్థలకి ఈరోజు వీళ్ళు దాసోహం చేస్తున్నారు, మోడీకి దాసోహం చేస్తున్నారు. అందువల్ల ఈ ప్రభుత్వం ఇప్పటికైనా స్మార్ట్ మీటర్లను ఉపసంహరించుకోవాలి. ఏదైతే ఈ సర్ఛార్జీలు ఉన్నటువంటి వాటికి సంబంధించినటువంటి అవి ప్రభుత్వమే భరాయించాలి. మన జిల్లాలో రిలయన్స్కి కూడా భూములు కేటాయించారు ముత్తుకూరు దగ్గర. అంటే రాబో కాలంలో ప్రైవేటు యాజమాన్యానికి విద్యుత్తుని ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో మనం చూసాం, ప్రపంచ బ్యాంకు విధానాలను అమలుపరిచేదానికే ఈ ఒప్పందం ఆ రోజు కుదుర్చుకొని విద్యుత్తు పోరాటం జరిగింది. తెలుగుదేశాన్ని ఇంటికి పంపించారు. ఇప్పుడు కూడా ఈ సకాలంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని ఏదైతే ట్రూ ఆఫ్ ఛార్జీలు ప్రభుత్వమే భరాయించి స్మార్ట్ మీటర్లను తొలగించేదానికి ప్రయత్నం చేస్తే, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా దీన్ని నిర్మిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీ ఒప్పందం తప్పు అని చెప్పి అమెరికా కోర్టే అదానీ మీద కేసు పెట్టడం అనేది మనమంతా చూసాం. అదానీ ఎవరు అంటే నరేంద్ర మోడీ జోబులో మనిషి అన్న సంగతి మనకందరికి కూడా తెలుసు. ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారు, ఆయన తనయుడు లోకేష్ గారు, ఇప్పుడు ఉండేటటువంటి కూటమిలో ఉండేటటువంటి భాగస్వామ్యులు అందరూ కూడా
ట్రూ అప్ ఛార్జీలకు వ్యతిరేకంగా ట్రూ డౌన్ ఛార్జెస్ మేము తీసుకొస్తాము, అట్లాగే మోటార్లకు మీటర్లు పెట్టము, ఇవన్నీ కూడా వాళ్ళ పాదయాత్రలలో లోకేష్ బాబు కానీ చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళందరూ కూడా చెప్పారు. తీరా ఇప్పుడు 7-8 నెలలు ప్రభుత్వం గడిచిన తర్వాత మళ్ళా ఈ బాదుడు కార్యక్రమం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మొదలుపెట్టింది. అసలు రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేక, కరెంటు సక్రమంగా లేక, అష్టకష్టాలు పడి ధాన్యం అమ్ముకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ యొక్క నిర్ణయం పెను మీద నుంచి పొయ్యిలో పడ్డ చందంగా రైతుకి తయారైంది. అట్లాగే అదానీ దోషి, అతను ఒక ముద్దాయి, అతని మీద చర్యలు తీసుకునే దాంట్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తాళం కొట్టే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కానీ అదానీ జోలికి పోకుండా అత్యంత ఎక్కువ రేటుతో కరెంటు కొని మన నడ్డి విరచాలనేటటువంటి ప్రయత్నాన్ని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ సిపిఎం పార్టీ కానీ ఇతర వామపక్ష పార్టీలు కానీ ఖండిస్తూ ఉన్నాయి. ఇదే కానీ జరిగినట్టయితే ఖచ్చితంగా సిపిఎం పార్టీగా మేము ప్రజల్లోకి వెళ్తాము. ఖచ్చితంగా ఈ యొక్క విద్యుత్తు భారాలకు వ్యతిరేకంగా గతంలో ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీలు హైదరాబాదు నగరంలో చేసినటువంటి బషీర్బాగులో జరిగినటువంటి ఘటనల్లో పునరావృతం కాకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రభుత్వాలు వ్యవహరించాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అందరూ కూడా ప్రజలు ఆలోచించాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.